చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే ఒక కాల పరిమితి ఈ వృషభ రాశి వారికి ఎలాగుంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలం చాలా చక్కగా అనుకూలించే సమయం అని చెప్పి గుర్తుంచుకోండి. మీరు సంకల్పించి చెయ్యాలి, ఇదివరకు ఎప్పటి నుండో మీకు కాని పనులు కావచ్చు, ఎప్పటి నుండో మీరు పెట్టుకున్న పనులు అవి అవ్వక మీరు బాధపడుతున్నాయి కావచ్చు. ఈ సమయంలో వాటిని మీరు నెరవేర్చుకొని పరిపూర్ణంగా ముందుకెళ్ళటానికి మంచి యోగకాలమైన సమయం వృషభ రాశి గల వారికి. కాస్త శ్రమించాల్సి వస్తుందంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుకున్న ప్రతి పని కూడా చాలా చక్కగా యోగంతో ముందుకు వెళ్తారు ఈ రాశి గలవారు. అలాగే వ్యాపారవేత్తలు ఎప్పటి నుండి వ్యాపారం చేయాలి, ముందుకెళ్ళాలి, ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందా బాగోదా అని చెప్పి అలా దిగాలి అని అనుకున్న వారు కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సమయకాలం చాలా వరకు అనుకూలించే సమయం. పెట్టుబడులు తేవటానికి, తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కూడా చాలా అనుకూలించే సమయం. ఈ యొక్క సమయకాలంలో మీరు చేసే పెట్టుబడులు మీ ఒక వృద్ధికి అనుకూలించే తప్ప ఏమాత్రం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావు. ఒక్కొక్క సమయంలో తెచ్చే రుణాలు తీరక భారంగా ఉండి చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఈ సమయకాలంలో మీ ఎదుగుదల కోసం మీరు చేసే రుణాలు కూడా అది వెంటనే తీరిపోవటం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి కూడా రాశి గల వారికి చాలా యోగకారికంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రధానంగా చేస్తున్న ఉద్యోగానికంటే ప్రధానంగా ముందుకెళ్ళాలి అని చెప్పి చేసి మీ ప్రయత్నాల్లో మీ ఉన్నతమైన వ్యక్తులు, మీ పైన ఉన్న వారి నుండి కూడా చాలా వరకు మంచి ప్రశంసలు మీకు వస్తాయి. వారి సహాయాలతో కూడా అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ప్రధానంగా ఈ యొక్క సమయకాలంలో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా మీ అంతట మీరే చాలా వరకు పెద్దగా ఆలోచిస్తూ ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండాలి, ముందు ఇంట్లో సమస్యలను క్లియర్ చేసుకోవాలని చెప్పి పెద్దరికంగా ఈ యొక్క వృషభ రాశి గల వారు ఆలోచించి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా మీ అంతటా మీరే కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇదివరకు ఉన్న సమస్యలు కూడా కొన్ని పోవటానికి చాలా వరకు మంచి అనుకూలమైన సమయం ఇది. అలాగే సంతాన రీత్యా కూడా ఎప్పటి నుండో అందట్లేదని చెప్పి బాధపడే వాళ్ళకు కూడా ఈ యొక్క సమయకాలంలో శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులు వారు చేసే పనుల్లో ప్రధానంగా ముందుకెళ్ళటం, మంచి యోగకారమైన ఫలితాలను చూడటం, వారు కాస్త రాజసంగా వారి యొక్క చేసే రాజకీయంలో అనుకూలంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారు ఈ యొక్క సమయకాలంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే నూతనమైన స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని మానసికమైన బాధలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఈ యొక్క వృషభ రాశి గల వారు ఈ యొక్క సమయంలో నూతనమైన వ్యక్తుల్ని పరిచయం చేసుకొని ఉన్న విషయాలు మొత్తం కూడా వారికి చెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు శ్రేయస్కరం. అలాగే ఈ సమయకాలంలో ఈ యొక్క వృషభ రాశి గల వారికి ఎప్పుడుండో బాధ పెడుతున్న అనారోగ్య సమస్యలు కూడా పరిపూర్ణంగా దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోయి ఆరోగ్యరీత్యా కూడా అనుకూలంగా ఉంటారు. బంధుమిత్రులతోటి కాస్త ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్రలు చేయటానికి ఈ యొక్క సమయకాలంలో ఉల్లాసంగా గడపటానికి కూడా ఎక్కువగా యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారు ఆలోచించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ చాలా అనుకూలించే సమయం ఇది. ఈ సమయంలో మీకు ఎవరి నుండి ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎవరి నుండి ఎలాంటి శత్రుత్వాలు కానీ లేకుండా ఇంకా అనుకూలంగా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమయకాలంలో మహాశివుడు పరమేశ్వరుని ప్రార్థించడం చాలా వాటికి శ్రేయస్కరం. ఏదైనా ఒక పనికి వెళ్ళే ముందు ఆ రోజు ముందు ఆ మహానుభావుడు గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి కాసేపు కూర్చొని ఆ ఒక గుళ్ళో మీరు అనుకునే కోరికని ఏమాత్రం కూడా కూర్చున్నప్పుడు అనుకోకుండా వెళ్ళే ముందు ఒక్క నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకూలంగా మీరు చేసే కార్యక్రమంలో ఈ సమయకాలంలో ఇంకా విజయంతో మీరు ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది. అలాగే నూతనంగా ఏ శత్రువు కూడా ఈ యొక్క సమయకాలంలో మీకు ఏర్పడకుండా ఉండటానికి పరిపూర్ణంగా మంచి అనుకూలించే కాలంగా ఈ యొక్క శివదర్శనం మీకు అనుకూలిస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా సరే సమయకాలం అంతా కూడా అలాగే ఉంటే ఎంతో బాధపడుతుంటారు.
అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇంకేదో జరుగుతుందేమో అన్నట్టుగా జాతకానికి సంబంధించి ఇంకేమైనా సమస్య ఉందేమో అన్నట్టుగా చూయించుకుని దాని దగ్గర రెమెడీ చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. మీ యొక్క సమస్యలు కావచ్చు, మీ యొక్క జ్యోతిష రెమెడీస్ కావచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలకు సలహాలు సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.